జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాయలసీమ ప్రజలను అవమానించారు. రాయలసీమలో రౌడీలే ఉంటారనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అక్కసుతో ఆయన రాయలసీమ ప్రజలను అవమానించారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని, వైఎస్ జగన్ ను రాయలసీమ ప్రజలు అభిమానిస్తుండడం ఆయనకు మింగుడు పడిన విషయంగా మారింది. రాయలసీమ ప్రజల కోసం, రాయలసీమ అభివృద్ధి కోసం వారు చేసిన పనులే వారి పట్ల అభిమానాన్ని పెంచాయనే విషయాన్ని ఆయన గుర్తించడం లేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు చెందిన వారే అయినా ఆయన ఆ ప్రాంతానికి చేసిందేమీ లేదు. చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు జనసేనలో చేరిన సందర్భంగా పవన్ కళ్యాణ్ రాయలసీమపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను రౌడీ రాజ్యంగా ఆయన చిత్రించే ప్రయత్నం చేశారు. రాయలసీమలో వైసీపీ బలంగా ఉండడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకోసారి వైసీపీని అధికారంలోకి తెచ్చుకుంటే ఇక రాయలసీమ గురించి మర్చిపోవచ్చునని ఆయన అన్నారు. రాయలసీమకి రౌడిజానికి పెట్టిన పేరైపోయింది. మా నియోజకవర్గాల్లో మాదే పలుకుబడి, ఎవరిని ఊరుకోం మేము. ఈ రోజున గనక మనం రాయలసీమని ఈ గుంపు నుంచి, జగన్ గుంపు నుంచి కనుక మనం రక్షించుకోకపోతే మన బిడ్డల్ని ఎవరు కాపాడలేరు. రాయలసీమను కనుక ఇప్పుడు మనం ఇంకొకసారి వైసీపీని తెచ్చుకున్నారా మీరు మర్చిపోండి. ఉద్యోగాల నిమిత్తం అందరూ గల్ఫ్, తెలంగాణ ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. తెలంగాణ వాళ్లతో మళ్లీ తిట్టించుకోండని ఆయన అన్నారు. జగన్ గుంపు నుంచి రాయలసీమను కాపాడుకోలేకపోతే మనుషులెవరూ ఉండరని ఆయన అన్నారు. జగన్ పై బురద చల్లడానికి ఆయన రాయలసీమపై నోరు పారేసుకున్నారు.